నీ మనస్సులో ఉందంతా తచ్చికిస్యం ప్రయత్నతక. ఈ మనస్సు ఎటువంటిదంటే పల్లెటూళ్ళలో చెప్పవలసిన మాట. కుక్కలు తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద, చూడండి. యోగ వాసిష్ఠంలో చెబుతున్నాడు మనస్సు ఎటువంటిదండి ఏట, ఇతశ్చితశ్చ వేష్టితవ్యం, ఇతశ్చితశ్చ వేష్టితవ్యం. మనస్సు ఎలా తిరుగుతూ ఉంటుందంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఇతశ్చేతశ్చ ఇతశ్చేతశ్చ సువ్యగ్రం, ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి, ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి. దూరాద్దూరతరం దీనం, దూరాద్దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా అంటున్నాడు వశిష్ఠ మహర్షి రాముడితో. పల్లెటూళ్ళలో ఉన్నావు కదా, గ్రామంలో కుక్కను చూడవయ్యా, వేదాంతం అర్థమవుతుంది, నీ మనస్సు ఏమిటో అర్థమవుతుంది. ఊళ్ళో కుక్కలు తిరుగుతూ ఉంటాయమ్మా, తిరుగుతోందని భయపడకండి, చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎడుతుంది, ఎందుకు వెళ్ళిందో దానికే తెలియదు. అక్కడుండి అని మళ్ళీ ఈ చివరికి వస్తుంది, ఎందుకు వచ్చిందో తెలియదు. మధ్యలో వచ్చాడు, ఎందుకు అలా ఉండి నాలుగు తెరిచి అంటుంది, ఎందుకుందో తెలియదు. పోనీ రొట్టె మొక్క కోసం అంట, రొట్టె మొక్క దొరికినా కూడా తిరుగుతుంది. గ్రామే కౌలేయకో యథా, గ్రామం అంటే ఊరు, కౌలేయకం అంటే కుక్క. ఎలా తిరుగుతుంది? ఇతశ్చేతశ్చ సువ్యగ్రం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. సువ్యగ్రం, ఏదో పెద్ద పని ఉన్నట్టుగా తిరుగుతుందండి. దాని మీద వీడియో పెట్టండి, కుక్క తిరుగుతుంటే వీడియో పెట్టండి, బాగా అర్థమవుతుంది మీకు. ఏదో పెద్ద పని ఉన్నట్టు ఇంత చేస్తే అక్కడికి వెళ్ళి ఒకసారి ఇలా చూసి మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడికి. ఈ చూడ్డానికి అక్కడికి ఎందుకు వెళ్తాం, ఇక్కడ కూర్చోవచ్చు కదా. మనస్సు కూడా అంతే, ఎందుకు ఆలోచిస్తుందో తెలియదు, ఎక్కడికి వెళుతుందో తెలియదు. ఇంట్లో కుళాయి తిప్పి నీళ్లు పట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం పోయిందిగా, ఇంట్లోనే కుళాయి తిప్పుతారు, నీళ్లు పట్టుకుంటారు. ఆ బిందె పొర్లిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే అమెరికాలో అబ్బాయి ఎలా ఉన్నాడో. ఈ కుళాయి నెడుతుంటే అమెరికా గోళంటే ఇక్కడ ఏమిటో ఫోన్ చేయలేదు, ప్రతి శనివారం చేసేవాడు. వాడికి అమ్మంటే ఎంత ప్రేమో, ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా. మా కోళ్ళ అదో రకం, నువ్వు అంతకంటే ఎక్కువ రకం నువ్వు ఎక్కడ. కుళాయి దగ్గర ఉండగా కోళ్ల మీద విమర్శ, కోడలను అనుకునే ఉపయోగం వియ్యపురాలు అటువంటిది ఆవిడ మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడికే కౌంటర్ పార్ట్ రాముడు రావణుడు. కుళాయి నిండిపోయింది, బిందు పొర్లిపోతుంది, నీళ్ళు ఎక్కడ వదిలేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇదే కుక్క బుద్ధి అంటే. ఏ పని చేస్తున్నావో ఆ పని మీదే దృష్టి పెడితే ఒక్క చుక్క నీరు కూడా దేశంలో వ్యర్థం కాదమ్మా, దేశంలో వ్యర్థం కాదు. చాలామంది మొహాలు కొడుక్కుంటారు, వాష్ బేసిన్ దగ్గర చూడండి ఎలా కడుగుతారు. నోట్లో బ్రష్ ఎడతాడు, కుళాయి తిప్పేస్తాడు. ఎందుకు తిప్పావు? కుళాయి బుద్ధి ఉందా? బ్రష్ కడిగేటప్పుడు కుళాయి తిప్పాలి, లేకపోతే నోరు పుక్కిలించేటప్పుడు కుళాయి తిప్పాలి. ముందే ఎందుకు తిప్పావు? తిప్పేస్తాడు. వీడికి కావలసింది బ్రష్ తడవడానికి అవసరమైన 4 చుక్కల నీళ్లు, దానికోసం కుళాయి తిప్పేశాడు. ఎన్ని నీళ్లు పోయేయండి. వీడికి అడిగేది ఒక్క నోరు, అందులో 32 పళ్ళు. ఊళ్ళో ఎవడన్నా ఓడగొడితే 5, 6 పోయాయి ఇప్పటికే. ఈ బోడి పళ్ళు కడగడానికి ఇన్ని నీళ్లు కావాలా? ఎందుకని ఇది ఎందుకు జరుగుతుంది? అశ్రద్ధ. మనకి మొహం కడగడం ముఖ్యం కాదు, కూడా తిప్పాయి. పైగా నువ్వు ఎక్కువ వాడుతున్నావు అని అన్నావు అనుకో, మా పైబాట వాడు ఇంకా ఎక్కువ వాడుతున్నాడు. అదేం పోలిక? తక్కువ వాడేవాడు కూడా ఉన్నాడుగా. మరి ఇప్పుడు మన మనస్సును కుక్క అని యోగ వాసిష్టం అందంటే తప్పేముందండి? ఏమీ పని లేకుండా అది తిరిగినట్టే ఇది తిరుగుతోంది అక్కడ. లేకపోతే నీ కుళాయి దగ్గర నిలబడి కుళాయి నుంచి వచ్చే ధార నువ్వు బిందె నీళ్లు పట్టుకోవడం, అది 3 వంతులు పోని 90% నిండగానే తీసేయాలి, పూర్తిగా నిండకూడదు, పొల్లిపోతాయి. మరి పట్టుకోవాలి కదా చేతితోటి. కాఫీ తాగుతున్నామండి, వేలు పట్టడానికి వెలుతుండాలా వద్దా? పూర్తిగా పోసేస్తే చొక్కా మీద పడుతుంది. ఇక్కడ ఈ చూపుడు వేలు బొట్టన వేలుతో పట్టుకోవడానికి కాస్త కాఫీ గ్లాసు వెళ్తుండాలా వద్దా? వేడిగా ఉంటుంది, చేయి కాలిపోతుంది కదా. ఆ మాత్రం వెళ్తుండా బిందేనా? అంతే. అంటే దాని మీద దృష్టి పెట్టవు. ఈలోపు కుక్క బుద్ధి ఎటో వెళ్ళిపోయినట్టే మన బుద్ధి వెళ్ళిపోయింది ఇక్కడ. అందుకే గ్రామే కౌలేయకో యథా ఇతశ్చేతశ్చ సువ్యగ్రం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి సువ్యగ్రం. ఏదో పెద్ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళలాగా, సివిల్స్ తయారయ్యేవాళ్ళలాగా తిరుగుతూ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. అక్కడికి ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. పైగా వ్యర్థమేవ అభిధావతి. ఇంతకీ ధావతి పరిగెట్టిందంట వృధా, ఇట్స్ ఆల్ వేస్ట్.
దూరతరం, ఇంకా దూరం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి దూరతరం వెళ్ళిపోతుంది. దీనం తిరిగి తిరిగి ఆయాసపడి దీనంగా మారిపోతుంది. గ్రామంలో కుక్క, మన మనస్సు కూడా అంతే. ఆలోచించి 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 బిందెకి 2 బిందెల నీళ్లు వృధా అయిపోయాక ఎంత ఆలోచిస్తే ఏం ఉపయోగం, కర్మమో అరుతుంది ఏమిటి. ఇది కుళాయి దగ్గర ఇంతకుముందే ఉంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు అరగంట ఆలోచించావు, పెంట అయిపోయింది మనస్సు. ఇప్పుడేమంటున్నావు ఇక్కడ, ఎంత ఆలోచిస్తే ఏం ఉపయోగం, ఈ జ్ఞానం ముందే ఉంటే ఎంత బాగుండేది. అసలు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇక్కడ, నువ్వు పరిష్కరించలేని సమస్య గురించి ఎప్పుడూ ఆలోచించద్దు దయచేసి. అది మన పరిష్కారం కాదు, కాలం పరిష్కరిస్తుంది చాలా వాటిని. 13 ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత కూడా భయంకరమైన అవమానాలు పడినా పాండవులు 13 ఏళ్ళు ఆగారమ్మా. 5గురిలో ఎవరికంటే నువ్వు గొప్పవాడివయ్యా, ఎందుకు ఆగలేకపోతున్నావు. అయిపోవాలి అయిపోవాలి, వాడు నేను తేలిపోవాలి, తేలిపోయేది అక్కడ, జైలుకి వెళ్ళిపోతావు. వాడు పైకి పోతాడు, నువ్వు లోపలికి పోతావు. వాడు నేను తేలిపోవాలి తేలిపోవాలని చూరులోంచి కత్తి తీసి వెళ్ళి వాడిని వేసేస్తాడు. మరణాలన్నీ అలాగే జరుగుతున్నాయి, గమనించండి. ఆవేశం చేస్తే ఏమైంది, నిజానికి వీడు వాడికి ఉపకారం చేశాడు. అంత శత్రువుని బతకనిచ్చి మనకి చేసిన ద్రోహానికి జీవితాంతం గుణపాఠం అనుభవించేలా చెయ్యాలి. కానీ వాడిని చంపుతున్నావంటే వాడికి మేలు చేస్తున్నామండి. హత్యలు చేయకూడదు. హత్య ఎప్పుడూ ఆవేశమే. వాడి జీవితం పోయింది అది వాడికి తెలియదయ్యా బాబు, వాడు పోయాడు. జీవితమే పోయిందో ఇంకేం పోయిందో వాడికి తెలియదు, వాడు పోయాడు. వాడు పైకి పోయాడు సుఖంగా, నువ్వు లోపలికి పోయావు. జీవితాంతం వేసేస్తారు కదా, ఉరిశిక్ష వేయకపోయినా లైఫ్ వేసేస్తారు. లైఫ్ అంటే యావత్ జీవితం. ఇంకేముంది, నీ లైఫ్ నువ్వు పాడు చేసుకున్నావు వాడిని చంపడం ద్వారా. అందుకే పల్లెటూళ్ళలో ఉండి చెబుతున్నా, ఎంత కక్ష ఉన్నా ఎవరిని చంపకూడదండి, నీకు నిజంగా తెలివి ఉంటే భారత యుద్ధంలో కృష్ణుడు వేసిన వ్యూహాలన్నీ వేసి వాడు ఉండి నీ కళ్ళెదురుగానే కుళ్ళిపోయేలా చెయ్యి. అది ప్రతిజ్ఞ, అది పౌరుషం. చెయ్యి, నీ మనస్సు అందులో లగ్నం చేయక చెయ్యి. వాడు చేసిన దానికి పశ్చాత్తాపడాలి, కుళ్ళిపోవాలి. అటువంటి ప్లాన్ అయ్యి. అంతేగా నువ్వు ఇరుక్కుని చూరులోంచి కత్తి తీసి వాడిని పొడి చేసి ఎత్తి ఏమైంది, వాడు పైకి పోయింది, నువ్వు లోపలికి పోయావు, అయిపోయింది. చేసింది వృధా అయిపోవాలా. దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథ. ఈ రకంగా దూరతరమే ధ్యానమయ్యాడు. చివరికి మన ఆవేశాలు, మన వ్యర్థమైన ఆలోచనలు గంటల తరబడి ఆలోచిస్తామండి. ఏమిటో రోజు పలకరించడానికి ఎవరన్నా మన దగ్గరికి వచ్చారనుకోండి కొత్తగా, ఏమండి బాగున్నారా అంటే ఎప్పుడు ఒక్కటే సమాధానం అమ్మా, వేదాంతం మీరు 3 రోజులు వింటే మీ నుంచి నేను కోరేది ఒకటే, ఆరోగ్యం సహా ఎవ్వరికీ మీ విషయాలు చెప్పకండి. బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నావు, నీకేమైనా కావాలా అని అడగండి, అంతేగాని ఈ మధ్య కొంచెం ఈ మోకాలు ఎవడు అడిగండి, నువ్వు వాడేమైనా మోకాలు డాక్టరా, వాడేమైనా గురవారెడ్డి అయితే మోకాలు డాక్టర్ అయితే చెప్పు పర్వాలేదు, ఆయన మోకాళ్ళు మారుస్తాడు. వాడు గురవారెడ్డి కాదు, నీకు కంటి వ్యాధి ఉంది, ఆయన శివారెడ్డి కాదు. నువ్వు ఎందుకు చెప్తున్నావు వీడికి? వచ్చిన వాడికల్లా అన్నీ బాగున్నాయి, ఈ మధ్యన కొంచెం కుడిచెవి ఏమైంది, ఈ విన్న పాపపు మాటలు సరిపోలేదా, ఇంకా వినడానికి ఏమైనా భారతమా, రామాయణమా, ఉపనిషత్తా, ఏం వింటావు ఈ దరిద్రపు మాటలు? పోనీ చెవుడు వస్తే మంచిది, గుడ్డిదనం వస్తే ఇంకా మంచిది, గొడవలేదు. ఎన్ని వినడం మానేస్తే అంత మంచిది, ఎన్ని చూడడం మానేస్తే అంత మంచిది, ఎన్ని చదవడం మానేస్తే అంత మంచిది. ఒకే ఒక్క మాట నమ శివాయ అనే జపం ఎంత చేస్తే అంత మంచిది. దానికి చెవులు అక్కర్లేదు, కళ్ళు అక్కర్లేదు, నోరు అక్కర్లేదు, కేవలం మనస్సు చాలండి. కేవలం మనస్సు, అది చావదండి ఎట్టి పరిస్థితుల్లో. వచ్చే జన్మకు కూడా మనస్సే కారణం, మనస్సు సావదు. నువ్వు మనస్సుతో భజన చేయడానికి ఇవన్నీ దేనికయ్యా? చెవులు లేవు, కళ్ళు లేవు అంటావు, ఏమైంది లేకపోతే? మనం పని కట్టుకుని పోగొట్టుకోక్కర్లేదండి, కానీ పోయిన వాటి గురించి ఏడవక్కర్లేదు. అదే వేదాంతం. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఖచ్చితంగా కుక్క తిరిగినట్టే తిరుగుతున్నావు. మరి మనస్సును ఆపడం ఎలాగా అంటే కీలకం అన్నాడు. కీలకం అన్న మాటలో ఉంది. కీలు అనే మాట తెలుగులో యంత్రానికి వాడతారు. కీలు బొమ్మ, కీలు గుర్రం. కీలంటే యంత్రం. తెలుగు మాటలు లేవు అనకండి. యంత్రం అనే దానికి మెషిన్ అంటారు, యంత్రం కాదు, కీలు బొమ్మ. అదే ఉదాహరణ చెబుతున్నారు ఇక్కడ. మనోయంత్రస్య చలనే కారణం వేదనం విదుహు, మనోయంత్రస్య చలనే కారణం వేదనం విదుహు, ప్రణాళీ దారుమేషస్య రజ్జురంతర్గతం యథా, ప్రణాళీ దారుమేషస్య రజ్జురంతర్గతం యథా. మనోయంత్రస్య చలనే, మనస్సు కూడా ఒక కీలు బొమ్మ లాంటిది. ఇది అర్థం కావాలంటే, ఇవాళ చాలామంది ఇళ్లలో గోడకి ఫ్యాన్లు ఉంటున్నాయి, టేబుల్ ఫ్యాన్లు గోడకు ఉంటాయి. అన్నం తినే చోట గోడకి పెడతారు. దానికి చూడండి ఏదో స్విచ్ ఉంటుంది మామూలు కాకుండా 2 తాళ్ళు వేలాడుతూ ఉంటాయి అలాగా. ఎందుకు?
స్పీడ్ పెంచడానికి, తగ్గించడానికి. నీ తాళ్ళు ఆగలేదనుకో ఆ ఫ్యాన్ తిరగదు, నీ స్పీడ్ తగ్గదు పెరగదు. తాళ్ళు లాగితేనే పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. తాళ్ళు ఎందుకు పెట్టారు? ఈ తాడు ఇలా లాగాలి, కొంచెం లాగితే కొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం లాగితే మొత్తం తెగుతుంది. ఈ తాడు లాక్కుండా గోడ మీద ఫ్యాన్ పనిచేస్తుందా నీకు? అలాగే మనస్సును కూడా లాగేస్తున్నవి కొన్ని ఉన్నాయి, వాటిని గమనించు, అవి లాక్కుండా చూసుకో. ఎలాగ దానికి ఉపాయం? మనోయంత్రస్య చలనే, మనస్సనే యంత్రం ఎందుకు చలిస్తోందంటే కారణం వేదనం విదుగు. దేన్ని గురించో మనస్సులో పెట్టేసుకున్నావు తాపత్రయం. పిల్లలనో, మొగుడనో, పెళ్ళామనో, ఆస్తనో ఏదో పెట్టేసుకున్నావు ఇక్కడ. లేకపోతే ఊళ్ళో పరువనో, ఎన్నికల్లో ఓడిపోయామనో ఏదో ఒకటి పెట్టేసుకున్నావు అక్కడ. ఎందుకు వదిలేకపోతున్నావు దాన్ని? ఇదివరకు నువ్వు ఇంకొకరిని ఓడించినప్పుడు నువ్వు పండగ చేసుకోలేదా? ఇప్పుడు వాడిని ఓడించాడు, ఏమైంది ఇక్కడ? అట్నుంచి ఇటు అయింది, అంతే కదా. ఎప్పుడు మనమే గెలవాలంటే సాధ్యమండి అది? ఇంత ధర్మం కోసం పోరాడిన పాండవులు కౌరవుల్ని గెలిచారమ్మా. ఏం గెలిచారనాలమ్మా? అది గెలుపా ఓటమా? అభిమన్యుడు పోయాడు, భీముడు కొడుకు ఘటోత్కచుడు పోయాడు, అర్జునుడు కుమారుడు యలావంతుడు పోయాడు, అందరూ ద్రౌపది కొడుకులు 5గురిని అశ్వత్థామ దారుణంగా అర్ధరాత్రి చంపేశాడు. ద్రౌపదుడు పోయాడు, విరాటుడు పోయాడు, ఎవరు మిగిలారమ్మా? దృష్టజుమ్నుడు పోయాడు, అందరూ పోయారు. పాండవ పక్షంలో మిగిలింది 7గురు. పాండవులు 5గురు, కృష్ణుడు సాత్యకి. ఆశ్చర్యం కదండి. 7 అక్షౌహిణీలు, 7 లక్షల సైన్యంలో కౌరవపక్షంలో వాళ్ళు ఎలాగూ పోయారు. అందులో మిగిలింది 3, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. 3 మిగిలారు. 11 లక్షలకి 3 మిగిలారు అక్కడ. 7 లక్షలకి ఇక్కడ 7గురు మిగిలారు. తేడా ఏం లేదు, లక్షకు ఒకడో. ఎందుకు జరిగిందో తెలుసా? చేసిన కర్మ అనుభవించక తప్పదంటారు. పూర్వజన్మ కర్మ కాదు, వదిలిపెట్టండి. చేసిన కర్మ అంటే ఈ జన్మ కర్మ కూడా. నువ్వు చిన్నతనంలో ఎవరికైనా ఘోరమైన అపకారం చేస్తే ఆ దెబ్బ నీకు 70 ఏళ్ళు వచ్చాక తగులుతుంది నాయన. ఇప్పుడు తగలతావు. 70 ఏళ్ళు వచ్చాక అజ్జ బాబోయ్ ఎక్కడిది ఇదేంటి, వన్స్ అపాన్ ఏ టైం అని గుర్తొస్తుంది. ఈ అర్జునుల వారు కాండవ దహనం చేసినప్పుడు అగ్నిదేవుడికి కాండవ వనాన్ని అప్పగించి ఆయన దహిస్తూ ఉంటే దాని నుంచి ప్రతి ప్రాణి తప్పించుకుందామని చూస్తే అన్ని ప్రాణుల్ని చంపేశాడు. అప్పుడు బతికి పడ్డ ప్రాణులు 7. జరిత అని ఒక పావురం లాంటి పక్షి, లావుక పెట్ట, దాని సంతానం 4. జరితారి, సారిసృక్వ, ద్రోణుడు, స్తంభమిత్రుడు అని 4, 5గురు అయ్యారు. 5 పెట్టారు. ప్లస్ ఒక మయుడు అని ఒక రాక్షస శిల్పి. ఆయన అర్జునుడి కాళ్ళ మీద పడ్డాడు. వాడిని చంపమని చెప్పాడు కృష్ణుడు పక్కనే ఉండి. వాడు రాక్షసుడయ్యా, వీడిని ఉంచకూడదు, వేసే అంటే నా కాళ్ళ మీద పడ్డాడు. ఈయనకు అహంకారం ఎక్కడ? వాడి కాళ్ళ మీద పడితే వదిలేస్తాడు. కాళ్ళ మీద పడలేదని తక్షకుని కుమారుడు అశ్వసేనుని చంపాడు. అంటే అర్జునుల వారు అహంకారమేగా. నీ కాళ్ళ మీద పడితే వదిలేస్తావు, లేకపోతే చంపేస్తావు. అదేనా న్యాయం? ప్రతివాడు నీ కాళ్ళ మీద పడాలా? ఈ అహంకారానికి భగవంతుడు సమాధానం చెప్పాడు. కాండవవనం మొత్తం దహనమైతే 5 పిట్టలు, ఒక మయుడు, ఒక అశ్వసేనుడే బతికి బయటపడ్డారు. అందుకే పాండవులు మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ అర్ధరాత్రి అందరినీ చంపేశాడు. అది విధి నిర్ణయం. అశ్వత్థామ నిమిత్త మాత్రుడు, అది విధి నిర్ణయం. అందుకే ఆ తర్వాత మిగిలింది కూడా 7గురే. 5గురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి. ఇది లెక్క. చేసిన కర్మ అనుభవించడం అంటే. ఎక్కడ కాండవ దహనం? భారతంలో ఆది పర్వంలో ఉంటుంది. ఈ 7గురు మిగలడం ఎక్కడిది? మహాప్రస్థానిక పర్వం 18వ పర్వంలో వస్తుంది. మొత్తం 18 పర్వాల కథ సారాంశం ఏమిటంటే నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది, అంతే లెక్క. అదే మీరు భారతాన్ని గమనించండి. భారతం మొదట్లో కథ ఏమిటో తెలుసా? కుక్కను అవమానిస్తాడు జనమేజయుడు. యజ్ఞం చేసుకుంటే కుక్క వస్తుంది. వచ్చింది నిజమే, కుక్కను వస్తే తరమొచ్చు, కొడతారేంటి? ఆయన బెదిరిస్తే పోతుంది అది. పైగా అది పాత్రలేం ముట్టుకోలేదు. జనమేజయుడు తమ్ముళ్ళు కొడుకులు వచ్చి దాన్ని చావగొట్టారు. అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది. సరమ వచ్చి శాపం ఇచ్చింది, నా కూతుర్ని అనవసరంగా కొట్టావంటే కుక్క యజ్ఞ పదార్థాలు అన్నీ ఉన్నాయి తింటుందేమో అని కొట్టా, తిన్నా కొట్టాలి అని చెప్పింది. లాజిక్, భారత రాజ్యాంగం. తిన్నా కొట్టాలి. వెనక ముందు ఊహిస్తావు. నువ్వు తప్పు చేయకుండానే నీకు శిక్ష ఇస్తే ఊరుకుంటావా అని ఖచ్చితంగా మా పిల్లని అవమానించావు కాబట్టి నీకు తగు అపకారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అకారణంగానే భయపడతావు జనమేజయ మహారాజా అన్నాడు. కుక్కను అవమానించడంతో భారతం మొదలైంది. భారతం ఎక్కడ ముగిసిందండి? వ్యాసుని ప్రణాళిక.
కుక్కని గౌరవించడంతో ముగిసిందండి భారతం. మహాప్రస్థానిక పర్వంలో స్వర్గం నుంచి విమానం వస్తే ధర్మరాజును అందులో ఎక్కమంటే నా ద్రౌపది నాతో రాలేదు, నలుగురు తమ్ముళ్ళు నాతో రాలేదు, విశ్వామిత్రుడితో పాటు కమండలం ఒక్కటే వచ్చినట్టే ఈ కుక్క నాతో వచ్చింది, దీన్ని ముందు విమానం ఎక్కించండి అన్నాడు. మా కుక్కను అవమానించిన భారత కథ కుక్కని గౌరవించడంతో ముగిసింది. భారతీయ సాహిత్యాన్ని గమనించండి దయచేసి. నువ్వు ఎవరిని అవమానించావో వారి కాళ్ళట్టుకుని వారికి సన్మానం చేసే వరకు నీ పాపం పోదు. కాశీ 100 సార్లు వెళ్ళినా, గంగలో 16 సార్లు మురిగినా, పుష్కరాల్లో ఊరు రోజంతా మురిగినా పోదది. నువ్వు వెళ్ళి వాడి కాళ్ళట్టుకోవాల్సిందే. ఊళ్ళో అందరినీ అవమానిస్తాం, మన బలహీనలను అవమానిస్తాం, బలహీన వర్గాలను అవమానిస్తాం, కులం పేరు మీద అనుమానిస్తాం. ఈ పాపాలన్నీ పోవడానికి గోదావరిలో ముడుతాం. గోదావరి అయినా లోకుగా ఉందా నీ పాపాలు తీసుకోవడానికి? పాపాలు నీ మనస్సులో ఉన్నాయి, శరీరంలో లేవు. గమనింతువుగాక. మనస్సులో ఉన్న పాపాలు పోవాలంటే మనస్సులోనే పశ్చాత్తాపడాలి. అది చెబుతున్నది. ఇంకొక మాట చెప్పుకొని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. ఈ మనస్సు అనే యంత్రం చలిస్తోందంటే నీ లోపల దేని గురించో కాంక్ష ఉంది. వేదనం అంటే అది. సరిగ్గా ప్రణాళీ దారు మేషస్య. రంగుల రాట్నం గమనించండి. గోడఫైనా కాదు, రంగుల రాట్నం పూర్వం ఉండేది. జాతర జరుగుతుంటే రంగుల రాట్నం అంటారు. అందులో గుర్రం, ఏనుగు, సింహం, పులి, గాడిద కూడా ఉంటుంది. ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అన్ని బొమ్మలు ఎక్కేస్తారు, గాడిద బొమ్మ ఖాళీగా ఉంటుంది, ఎవడెక్కడం. అందుకే వాడు ఏం చేస్తాడు, అందరి దగ్గర ₹10 వసూలు చేసేవాడు గాడిద ఎక్కిన వాడి దగ్గర పావలా పుచ్చుకునేవాడు. ఎవడెక్కడ మరి ఏం చేస్తాం. కానీ ఆ మొత్తం రంగుల రాట్నం కదలడానికి ఇలా ఊపితే సరిపోదండి. కీలుబొమ్మలు ఉంటాయి కదా, కీలుబొమ్మల కింద దారం వేలాడుతూ ఉంటుంది. ప్రణాళీ దారు మేషస్య. మేక బొమ్మ, కొయ్య బొమ్మ ఉంటే అది ఇలా కాళ్ళు చేతులు ఇలా కొట్టుకోవాలంటే కింద తాడు లాగుతావు కదా, లాగితేనే కదా కొట్టుకుంటుంది ఖచ్చితంగా. అలాగే నీ మనస్సును ఏది కిందకి లాగుతుందో చూడు. దాన్ని ఆపగలిగావంటే అరిషడ్ వర్గాలని నువ్వు జయించినట్టే లెక్క. రజ్జురు అంతర్గతం యథా. దాన్ని లాగే తాడు కూడా కీలుబొమ్మలో ఉన్నట్టే నీ మనస్సును ఆపే విధానం కూడా మనస్సులోనే ఉంది, బయట ఎక్కడా లేదు. అది బయట ఎక్కడా లేదు. ఇంత ఉపదేశం ఉన్నా మీ మనస్సును మీరు నిగ్రహించుకోపోయినా, నా మనస్సును నేను నిగ్రహించుకోపోయినా ఇదంతా దండగే. అది చేస్తే ఇది పండగ. అందుకని అది మన చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా. ఎలా నిగ్రహించుకోలేకపోతున్నావు? ఉదాహరణ, ఒక ఘోరమైన ఉదాహరణ చెబుతున్నాడు వశిష్ఠుడు. రామచంద్ర, ఓ పంజయ్, ప్రపంచంలో జరిగిన నేరాలన్నీ పట్టికరాయి. కావాలంటే టీవీల్లో చూడు. నేరాలు ఘోరాలు అని ఒక కార్యక్రమం ఉంటుంది ప్రత్యేకం, రోజు వేస్తూ ఉంటారు పనిగెట్టుకుని. రాయ్, సీరియల్ నెంబర్ అయ్యి, నేరం ఏమిటో రాయ్, ఎవరు చేశారో రాయ్, కారణం ఏమిటో రాయ్, పడిన శిక్ష ఏమిటో రాయ్. ఇవన్నీ పట్టిక రాయమన్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడో తెలుసా? ఏ దురంతా సమారబ్ధా త్రిషు లోకేషు ఖేదదాక. ఏ దురంతా సమారబ్ధాక త్రిషు లోకేషు ఖేదదాక. పుత్ర స్నేహేన సంతోపి కుర్వతే తాన సంశయం. పుత్ర స్నేహేన సంతోపి కుర్వతే తాన సంశయం. రామచంద్ర, అన్నీ రాశావు కదా, క్రమసంఖ్య వేశావా అన్నాడు. రామచంద్రుడు, వేశానండి. నేరం పేరు రాశావా? హత్య, మానభంగము, అత్యాచారము, ఏదో దోపిడీ, ఆస్తి కారణం జరిగిన నేరం అది. ఎవరు చేశారు? వెంకట్రావు, పుల్లారావు, వాడు వీడు, ఏదో మంచి పేరు రాశావు కదా. దానికి పడిన శిక్ష ఏదో తెలిసినంత వరకు రాశాడు. కారణం ఏమి రాశావు అన్నాడు. రామచంద్రమూర్తి ఆశ్చర్య